इदं विष्णुर्चक्रमे त्रयधानते पदं समूढवस्य वागुंसुरे। అందరికీ నమస్కారం। ఈ రోజు మనము 9/8/2017 బుధవారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి వారి రోజువారీ ఫలాలు మరియు ఈ రోజు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం మనం। ఈ రోజు హేమలంబనామ సంవత్సరము, దక్షిణాయనము, వర్ష ఋతువు, శ్రావణ మాసము, ఇవాళ బహుళ పక్షము, విద్య రాత్రి 12:42 వరకు, తదుపరి తదియ ప్రారంభమవుతోంది। ఈ రోజున శతభిష నక్షత్రము ఈ రోజు రాత్రి తెల్లవారితే 5:46 వరకు శతభిష నక్షత్రం ఉంటుంది। తర్వాత పూర్వభాద్ర నక్షత్రం ప్రారంభమవుతోంది। ఈ రోజు వర్జం మధ్యాహ్నం 12:21 నుంచి 2 గంటల వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:47 నుంచి 12:30 వరకు వ్యాప్తిగా ఉంటున్నది। ఈ రోజు అమృత ఘడియలు రాత్రి 10:18 నుంచి 11:58 వరకు వ్యాప్తిగా ఉంటున్నది। ఈ రోజు రాహుకాలము మధ్యాహ్నం 12:12 నుంచి 1:47 వరకు వ్యాప్తిగా ఉన్నదన్న విషయాన్ని గుర్తించండి। అలాగే నేను చెప్పబోయేటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి దుర్ముహూర్త రాహుకాలన్నింటి కూడా మీరు సమీకరించుకొని మీ శుభ ప్రయాణాన్ని, శుభ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చనే విషయాన్ని ఒకసారి గ్రహించండి। మేషరాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి। మేషరాశి వారికి అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఎక్కువ ఏర్పడుతున్నాయి। వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధి, స్పెక్యులేషన్స్లలో, షేర్ మార్కెట్లలో అధికమైనటువంటి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది। తప్పకుండా అందులో పెట్టుబడి పెట్టవచ్చును। ఆర్థిక సౌలభ్యాన్ని పొందేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి। ఈ రాశి వారికి విదేశీయాన ప్రయాణం కూడా అనుకూలవంతంగా ఉంటుంది। వృత్తి ఉద్యోగాలలో పై అధికారుల నుంచి మంచి అనుకూలవంతమైన సత్సంబంధాలు నెలకొనేటువంటి అవకాశం ఉంటుంది। నూతన వ్యక్తి యొక్క పరిచయం కూడా మిమ్మల్ని చాలా మంచి ఉత్తేజవంతమైనటువంటి చైతన్యవంతమైన దిశగా తీసుకెళ్లేటువంటి అవకాశాలు ఉన్నాయి। ఇంతకు ముందు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది। భార్యాభర్తల మధ్య అనురాగం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది। దాదాపుగా ఈ రాశి వారికి స్వప్రయోజన కలిగినటువంటి ఏదైనా కళ్యాణ సంబంధ విషయాల్లో చర్చలు సానుకూలవంతంగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది। గృహంలో శుభ కార్యక్రమాలు జరిగేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి। అలాగే ఈ రాశి వారికి ఇంతకు ముందు ఏదైనా అనారోగ్యం ఉన్నట్టయితే తప్పకుండా అందులోంచి బయటపడతారు। అనుకూలవంతమైన శుభమైన పరిణామంతో సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి। ఈ రాశి వారికి ఏదైనా ఒక క్రయ విక్రయాలలో, అనగా ఏదైనా వ్యాపార సంబంధ వ్యక్తులలో క్రయ విక్రయాలలో కొంత అసౌకర్యం ఉండే అవకాశం ఉంటుంది। బ్రోకర్లని, ఏజెంట్స్ ని నమ్మకుండా మీ కార్యక్రమాన్ని మీరే ఏర్పాటు చేసుకుంటే తప్పకుండా సత్ఫలితాన్ని పొందేటువంటి అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి। దాదాపుగా ఈ రాశి ఉన్నటువంటి ఎవరైనా విద్యార్థులు పోటీ పరీక్షలకు వెళ్తున్నట్టయితే తప్పకుండా మీరు హైగ్రీవుడి అష్టోత్తరనామాన్ని పారాయణం చేసి వెళ్ళండి। తప్పకుండా మీకు ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా చెప్పబడుతోంది। ఈ రాశి వారికి ఉదయ సమయంలో 8:03 నుంచి 9:27 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది। ఈ రాశి వారికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది। ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును। వృషభ రాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి। వృషభ రాశి వారికి వృత్తి ఉద్యోగాలలో ప్రమోషన్ పొందేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది। బంధుమిత్రుల సమాగమం అనుకూలంగా ఉంటుంది। ఇంతకుముందు శత్రువులుగా ఉన్న వ్యక్తులు కూడా ఈ రోజు మిత్రులుగా మారే అవకాశం ఉంటుంది। ప్రతి వ్యక్తి నుంచి కూడా ఉన్నతమైనటువంటి సహకారాన్ని పొందుతారు। ఆభరణాలు కొనేటువంటి అవకాశం ఉంటుంది। భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగా ఏర్పడే అవకాశం ఉంటుంది। దాదాపుగా మీ యొక్క భార్యకు కానీ లేదా మీ భర్తకు కానీ ఏదైనా మంచి కానుకను బహుమతిగా ఇచ్చేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి। సువర్ణ ఆభరణాలు పొందేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తోంది। దేశ విదేశీయాన ప్రయాణం కూడా మీకు సానుకూలవంతంగా ఉంటుంది। స్పెక్యులేషన్స్లలో, షేర్ మార్కెట్లలో అనుకూలవంతమైన శుభ పరిణామాలు, ఆర్థిక ప్రయోజనాలు చాలా అనుకూలంగా ఉన్నాయి। తప్పకుండా పెట్టుబడి పెట్టండి, ఆర్థికంగా లాభాలని ఖచ్చితంగా పొందండి। ఈ రాశి వారికి ఆరోగ్య విషయంలో ఎడమ చెవిలో స్వల్పమైనటువంటి ఇబ్బంది పొందేటువంటి అవకాశం ఉంటుంది। గొంతు వద్ద కూడా ఎడమ భాగంలో మీకు కొంత ఇబ్బందికరమైనటువంటి స్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది। ఆరోగ్య విషయంలో కొంత స్వల్పమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండే అవకాశం ఉంటుంది। ఈ రాశి వారికి వాహనం వల్ల కూడా స్వల్పమైనటువంటి ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంటుంది। మీరు కార్యాలయానికి లేదా
వృత్తిరీత్యా బయటికి వెళ్తున్నట్టయితే మీ వాహనాన్ని 1-2 సార్లు చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. వాహనం వల్ల స్వల్ప ఇబ్బందులు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో ఆర్థిక ప్రయోజనాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఇంతకు ముందు ఉన్నటువంటి ధనం మీ చేతికి వచ్చే అవకాశము, లేదా గృహ నిర్మాణ గృహారంభ విషయాల గురించి ఏదైనా బ్యాంకులలో లావాదేవీలు జరుపుతున్నట్టయితే మధ్యాహ్న సమయం నుంచి మీకు శుభవార్త వినేటువంటి అవకాశం ఉంటుంది. తప్పకుండా గృహ నిర్మాణ గృహారంభ విషయాల్లో అనుకూలవంతమైన ధన సహాయం మీకు అందేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. బంధువుల నుంచి కూడా ధన సహాయాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. గొప్ప వ్యక్తుల పరిచయం కూడా ఉంటుంది. దాదాపుగా ఈ రాశి వారికి శుభమైనటువంటి పరంపర అభివృద్ధి కొనసాగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రాశి వారికి మధ్యాహ్నం 2:29 నుంచి 3:17 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. మిథున రాశి వారికి ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. స్త్రీ మూలకమైన ధన నష్టం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాదాపుగా కొన్ని విషయాల్లో తొందరపాటుతనం వల్ల మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం బాగా స్పష్టంగా గోచరిస్తోంది. తొందరపాటు నిర్ణయాన్ని, ఇతరులు సలహా తీసుకోకుండా ఏదైనా అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టేటువంటి వ్యాపారాన్ని కొంత జాగ్రత్తగా ఉండండి. మీకు అనవసరమ ఆర్థిక నష్టాలు వచ్చేటువంటి స్థితి బాగా స్పష్టంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి స్పెక్యులేషన్స్లో, షేర్ మార్కెట్లో ఆర్థిక ప్రయోజనాలు తప్పకుండా కనబడుతున్నప్పటికీ పెద్దవారి లేదా అనుభవంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సలహా సంప్రదింపులు తీసుకోవడం వల్ల మంచి అనుకూలవంతమైన శుభ పరిణామాలు, ఆర్థిక ప్రయోజనాలు ఏర్పడే సూచన కనబడుతోంది. ఈ రాశి వారికి ఆరోగ్య విషయంలో కడుపులో ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది. దాదాపుగా అజీర్ణ సంబంధ వ్యాధి కొద్ది ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి తినే పదార్థాల మీద శ్రద్ధ పెట్టండి. అతిగా తినేటువంటి ప్రయత్నాన్ని చేయకండి. కొంత ఆచితూచి వివరించండి, లేదా ఉపవాసం చేయండి, లేదా స్వల్పంగా ఎక్కువ మార్లు తినేటువంటి ప్రయత్నం చేయండి. ఆరోగ్యం సంపూర్ణంగా ఆరోగ్యవంతంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. దాదాపు ఈ రాశి వారికి దేశ విదేశీయాన ప్రయాణాలు కానీ, ప్రభుత్వ సంబంధ ఉద్యోగస్తులు కానీ అనుకూలవంతమైన ఆర్థిక శుభ ప్రయోజనాలు, ప్రమోషన్లు పొందేటువంటి అవకాశం ఉంటుంది. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి కొంత స్వల్ప ఇబ్బందులు, పై అధికారుల నుంచి స్వల్ప ఒత్తిళ్లు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విషయంలో జాగ్రత్త పడండి. మీ విద్యుక్త ధర్మాన్ని సరిగా నిర్వహించే ప్రయత్నాన్ని చేయండి. అనవసర లంచాల రూపంలో బ్రోకర్లకు కానీ, ఏజెంట్స్ కానీ చేటువంటి ప్రయత్నాలు చేయకండి. ఉద్యోగాలు పోగొట్టుకునేటువంటి పరిస్థితి కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. దాదాపుగా బీసీ సంక్షేమ శాఖ మరియు పంచాయత్ సంస్థ వారు కానీ, లేదా ఆర్డీఏ వారు కానీ చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. పై అధికారుల ఒత్తిడి మీ మీద చాలా ఎక్కువగా ఉంటుంది. అందరి అధికారుల నిఘా మీ పైన ఉన్నదన్న విషయాన్ని ఈ రాశి వారు స్పష్టంగా గుర్తించండి. దాదాపుగా బహుమానాలకు, లంచాలకు దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వల్ల కూడా మీకు కొంత ప్రమాదం జరిగేటువంటి స్థితి స్పష్టంగా గోచరిస్తోంది. జైలుకు లేదా పోలీస్ స్టేషన్ కి అడుగు పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా వహించండి. ఈ రాశి వారికి దాదాపుగా పై అధికారుల యొక్క మన్ననలు కొంత ఉన్నప్పటికీ కొంత ఆచితూచి వివరించండి. ప్రతి వ్యక్తిని కూడా మీరు పూర్తిగా నమ్మేటువంటి విషయాన్ని ఆచితూచి వివరించండి. దానివల్ల కొంత ప్రయోజనం ఏర్పడే సూచన ఉంది. భార్యాభర్తలు ఇద్దరు కలిసి మీ యొక్క ఏదైనా ముందు కార్యక్రమానికి, గృహ నిర్మాణం లేదా గృహ ప్రవేశం గురించి నిర్ణయం తీసుకున్నట్టయితే ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకోండి. దానికి ఉన్నటువంటి సాధక బాధకాలని మీ ఇద్దరు పంచుకునేటువంటి ప్రయత్నాన్ని చేయండి. తద్వారా మంచి ప్రయోజనం ఏర్పడుతోంది. ఈ రాశి వారికి సాయంకాల సమయంలో 4:26 నుంచి 6:07 మధ్య కాలంలో అత్యంత శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారు శివుడి అష్టోత్తర నామాన్ని తప్పకుండా పారాయణ చేయండి. తద్వారా మంచి ప్రయోజనం ఏర్పడుతోంది. ఈ రాశి వారికి 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. కర్కాటక రాశి వారికి ఆర్థిక నష్టం బాగా చెప్పబడుతోంది. అనుకోని వ్యక్తుల వల్ల ఆర్థిక నష్టాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. ప్రతి వ్యక్తిని కూడా నమ్మి మీరు ఏదైనా వ్యాపారాన్ని కానీ, లేదా ఏదైనా పెట్టుబడులు కానీ పెట్టేటువంటి ప్రయత్నాన్ని చేయకండి. తద్వారా తీవ్ర ఆర్థిక నష్టాన్ని, భార్యాభర్తల మధ్య లేనిపోని ఇబ్బందుల్ని, జీవిత భాగస్వామితో మరియు వ్యాపార భాగస్వామితో ఇద్దరితో కూడా అనుకోని ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది మూడవ వ్యక్తి కారణంగా. కాబట్టి అటువంటి వ్యక్తులను నమ్మే ప్రయత్నాన్ని చేయకండి. షేర్ మార్కెట్లలో, స్పెక్యులేషన్స్లలో ఎక్కువగా పెట్టుబడులు పెట్టే ప్రయత్నం చేయకూడదు. మీకు నష్టాన్ని చవిచూసే అవకాశం ఉందన్న విషయాన్ని గుర్తించండి. ప్రయాణాలు కూడా సానుకూలవంతంగా లేవు. దేశ విదేశీయాన ప్రయాణం కేవలం వ్యాపార సంబంధమైన వ్యక్తులకు తప్ప విద్యార్థులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ అనుకూలవంత సమయం కాదన్న విషయాన్ని గుర్తించండి. ఈ రోజు అటువంటి ప్రయాణం ఉన్నట్టయితే తప్పకుండా ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవడమే మంచిది అనే విషయాన్ని గుర్తించండి. ఈ రాశి వారికి వాహనం వల్ల కూడా స్వల్ప ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంటుంది. అంటే అవతలి వ్యక్తి వాహనం వల్ల మీ వాహనానికి ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి రోడ్డు పైన వెళ్తున్నప్పుడు ఆచితూచి వివరించండి. ఎదుటి వ్యక్తిని కూడా గమనించుకొని మీ ప్రయాణాన్ని చేసుకున్నట్టయితే అనుకూలవంతంగా ఉంటున్న విషయాన్ని గుర్తించండి.
ఈ రాశి వారికి దాదాపుగా నూతన అన్య స్త్రీ పరిచయం ఉంటుంది. ఆ పరిచయమైన స్త్రీ వల్ల ఆర్థిక నష్టము, అవమానాల పాల్గొన పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో చాలా జాగ్రత్తగా దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ముఖ్యంగా ఈ రాశి వారికి జేబులో ధనాన్ని ఎక్కువగా పెట్టుకుని ప్రయాణించేటువంటి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండండి. బ్యాంకు లావాదేవీలలో బ్యాంకు దగ్గర కానివ్వండి లేదా ఇతర వాణిజ్య సంబంధమైనటువంటి ప్రదేశాల్లో కూడా మీ ధనాన్ని చాలా జాగ్రత్తగా చూపించుకోండి. లేదా దొంగలు మీ యొక్క ధనాన్ని దొంగిలించేటువంటి అవకాశం ఉంటుంది. విలువైన వస్తువుని కూడా పోగొట్టుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉందన్న విషయాన్ని గుర్తించండి. ఈ రాశి వారి తప్పకుండా మీరు కుజుడి అష్టోత్తర నామాన్ని ఎక్కువగా పారాయణ చేయండి. తద్వారా మంచి ప్రయోజనం ఏర్పడుతుంది. తొందరపాటుని అధిగమించే ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. ఈ రాశి వారికి ఉదయం సమయంలో 6:36 నుంచి 8:09 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చు. సింహరాశి వారి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. సింహరాశి వారికి జీవిత భాగస్వామితో కొంత స్వల్ప ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది. లేదా మీ భార్యకు లేదా మీ భర్తకి ఏదైనా స్వల్ప అనారోగ్యం కూడా సూచన పొంచి ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోండి. మోకాల్లోనూ లేదా తొడ భాగంలో లేదా గుప్తమైనటువంటి శరీర భాగాల్లో స్వల్పమైనటువంటి అనారోగ్య స్థితి బాగా కనబడుతోంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడమే చాలా మంచిది. ప్రయాణాలు కలిసి వచ్చేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడండి. తొందరగా ప్రయాణం చేయాలనుకో తొందరలో మీరు వేగంగా ప్రయాణం చేసేటైతే దాదాపుగా వాహన ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఆలోచించి నిదానంగా ప్రయాణం చేయండి. మల్టీనేషనల్ ట్రాన్స్పోర్ట్లో మీరు ప్రయాణం చేసేటైతే అనగా బస్సులలో, రైళ్లలో ప్రయాణం చేసినట్టయితే మీకు కొంత సానుకూలవంతమైన శుభ పరిణామాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. తప్పకుండా మీరు ప్రయాణం చేయాల్సి వచ్చినట్టయితే మీరు తప్పకుండా దుర్గాదేవి అష్టోత్తర నామాన్ని, చంద్రుడి అష్టోత్తర నామాన్ని తప్పకుండా చదివి ప్రయాణం చేయండి. తద్వారా కొంత మంచి ప్రయోజనం ఏర్పడుతుంది. వెళ్ళినటువంటి పని కూడా విజయవంతంగా పూర్తయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ రాశి వారికి ధన విషయంలో ఇంతకుముందు ఏదైనా వ్యక్తి నుంచి ధనం రావాల్సినట్టయితే తప్పకుండా ఈ రోజు మీకు ధనం చేతికి అందే అవకాశం ఉంటుంది. దాదాపుగా ఎన్నో రోజులుగా ఎదురు చూసినటువంటి ఒక కార్యక్రమాన్ని మీరు ముందుకు నడిపించేటువంటి ప్రయత్నంలో విజయవంతంగా పూర్తి చేసుకుంటారు. తప్పకుండా మీ కార్యక్రమం నిండుగా పూర్తి అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నూతన వస్తు వాహన ప్రాప్తి కూడా బాగా కనబడుతోంది. వ్యాపారస్తులకి కొత్త కొత్త కొనుగోలు చేస్తారు. వస్త్ర వ్యాపారులకి అనుకూలవంతమైన శుభ పరిణామంగా చెప్పబడుతోంది. అలాగే ఈ జౌళి పరిశ్రమ శాఖలో ఉన్నటువంటి వ్యక్తులకి కొంత అనుకూలవంత శుభపరిణామాలు ఏర్పడుతున్నాయి. వ్యవసాయదారులు ఈ యొక్క మొక్కజొన్న పంటను అలాగే గింజల పంటను ఎవరైతే వేస్తున్నటువంటి వ్యవసాయ క్షేత్రంలో వారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. పొలంలో లేదా మీ వ్యవసాయ క్షేత్రంలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. దాదాపుగా మీ యొక్క వ్యవసాయ క్షేత్రాన్ని అనుకూలవంతంగా ఉండాలి అనే విషయాన్ని గుర్తించండి. వాటిలో ఏదైనా ఇబ్బందులు ఉంటే ఇప్పుడే ముందుగా అధిగమించే ప్రయత్నం చేయండి. లేనట్టయితే పంట చేతికి వచ్చే సమయానికి మీరు దాదాపుగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ధాన్యం బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విషయాన్ని గుర్తించండి. ప్రయాణ విషయంలో జాగ్రత్తలు వహించండి. స్పెక్యులేషన్స్ లో, షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే విషయంలో కూడా సొంత నిర్ణయాన్ని మాత్రమే తీసుకోండి. ఇతరుల మీద ఆధారపడి పెట్టుబడులు పెట్టే ప్రయత్నాన్ని చేయకండి. స్వల్ప లాభాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. కాకపోతే పెట్రోలు, ఇనుము, మరి స్టీలు, ప్లాస్టిక్ విషయాలలో మీరు పెట్టుబడి పెట్టండి. కొంతవరకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఐటీ సెక్టార్లో, షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం వల్ల తీవ్ర నష్టపోయే అవకాశం ఉంటుంది. బ్యాంకు విషయంలో కూడా అంటే బ్యాంక్ షేర్లలో కూడా మీరు పెట్టుబడి పెడితే తీవ్ర నష్టాన్ని పొందేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఎక్కువ కనబడుతుంది. కాబట్టి ఆచితూచి వివరించండి. ఆర్థిక ప్రయోజనాన్ని ఖచ్చితంగా పొందండి. ఈ రాశి వారు తప్పకుండా చంద్రుడి అష్టోత్తర నామాన్ని స్పష్టంగా చదువుకోండి. తద్వారా మంచి ప్రయోజనం ఏర్పడే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ఉదయం 8:03 నుంచి 9:23 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 8 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ప్రయోజనాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. కన్యా రాశి వారికి అనుకోని ఆకస్మిక ధన నష్టం కనబడుతోంది. వ్యక్తులకు మీరు చేసిన సహాయము అవతల వ్యక్తి దాన్ని దుర్వినియోగం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ వ్యక్తికి కూడా మీరు వ్యాపార రీత్యా అవతల వ్యక్తికి వ్యాపార రీత్యా కానీ లేదా ఏదైనా ప్రయోజనకరమైనటువంటి విషయాన్ని చెప్తూ మీ దగ్గర అప్పు తీసుకున్నట్టయితే అటువంటి వ్యక్తులకి అప్పు ఇవ్వకపోవడమే మంచిది. ఆ ధనం వల్ల అవతల వ్యక్తికి నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. మళ్ళీ తిరిగి మీ చేతికి వచ్చేటువంటి అవకాశాలు కనిపించడం లేదు. అలాగే రాశి వారికి స్పెక్యులేషన్స్లో, షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. లేనిపోని ఇబ్బందులు సృష్టించుకునే అవకాశం ఉంటుంది. దేశ విదేశీయాల ప్రయాణాలు కూడా అనుకూలవంతంగా లేవు. బంధువుల చేత అవమానాలు పొందేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతుంది. మిమ్మల్ని నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని దోషిగా నిలబెట్టే అవకాశము, మీ నుంచి సహకారం పొందిన వ్యక్తులే మిమ్మల్ని దూషించేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతోంది. సోదరుల మూలకమైనటువంటి కొంత స్వల్ప మంచి ప్రయోజనాలు ఏర్పడుతున్నప్పటికీ మిత్రుల నుంచి కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది.
ప్రభుత్వ సంబంధ ఉద్యోగస్తులు ఉన్నట్టయితే వారి జాగ్రత్తగా పై అధికారుల నుంచి చీత్కారాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త తీసుకోండి. కింది స్థాయి వ్యక్తుల యొక్క సహకారం లేకపోవడం వల్ల మీరు అనేక ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. దాదాపుగా మిమ్మల్ని దోషిగా నిలబెట్టడానికి మీ కింది స్థాయి ఉద్యోగులు ప్రయత్నం చేస్తారు. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. లేనిపోని ఇబ్బందులకు గురి కావాల్సినటువంటి అవకాశాన్ని మీరు చాలా జాగ్రత్తగా చూచి వ్యవహరించేటువంటి ప్రయత్నాలు చేయండి. ఈ రాశి వారికి దాదాపుగా ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఆర్థిక ప్రయోజనం కనబడుతోంది. పై అధికారుల యొక్క సంప్రదింపుల వల్ల మీకు ప్రమోషన్ కూడా పొందేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. తప్పకుండా ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వ్యక్తులు అనుకూలవంతమైన శుభ పరిణామాలు పొందే అవకాశం ఉంటుంది. దాదాపు ఈ రాశి వారిలో ఎవరైనా 70-80 సంవత్సరాల వ్యక్తులు ఉన్నట్టయితే హృదయ సంబంధమైన మీ గుండె సంబంధమైన విషయాల్లో అనారోగ్యం ఉన్నట్టయితే చాలా జాగ్రత్తగా తప్పకుండా ఈరోజు వైద్యుడిని సంప్రదించే ప్రయత్నాన్ని చేయండి. లేనిపోని ఇబ్బందుల్ని సృష్టించినటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. తప్పకుండా వైద్యుని సంరక్షణలో ఉండేటువంటి ప్రయత్నాన్ని ఖచ్చితంగా చేయండి. అలాగే ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 2:08 నుంచి 3:16 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులా రాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. తులా రాశి వారికి శుభమైనటువంటి పరిణామాలు ఎక్కువగా ఉన్నాయి. వివాహాది నిశ్చయితాంబులాల విషయంలో శుభవార్త వినేటువంటి అవకాశం ఉంటుంది. లగ్నాల విషయంలో అనగా వివాహ నిశ్చితార్థ విషయాల్లో అవతల వ్యక్తి యొక్క ఉత్సాహాన్ని మిమ్మల్ని ఈ యొక్క కార్యక్రమానికి ముందుకు పురిగొల్పేటువంటి అవకాశం ఉంటుంది. బంధువుల వల్ల వారి యొక్క ప్రెజర్ వల్ల కానివ్వండి, ఒక మంచి సంబంధాన్ని పోగొట్టుకోవద్దు అన్న విషయంలో కానీ ఒక మంచి సంబంధంతో మీకు ముడిపడేటువంటి అవకాశం ఉంటుంది. కళ్యాణ సంబంధ విషయాల్లో చర్చలు జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. దాదాపుగా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ముఖ్యంగా వివాహితులైనట్టయితే తప్పకుండా ఈ రాశి వారికి శుభ సంతాన యోగం స్పష్టంగా కనబడుతోంది. దేశ విదేశాల ప్రయాణం కూడా అనుకూలవంతంగా ఉంటుంది. బంధుమిత్రుల సమాగమము, ఆర్థిక ప్రయోజనము, స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో అధిక లాభాలు పొందేటువంటి అవకాశము, ముఖ్యమైనటువంటి వ్యక్తుల సహాయ సహకారాలు పొందేటువంటి అవకాశము, గొప్ప వ్యక్తుల నుంచి బహుమానాలు కానీ ఏదైనా ఆర్థిక ప్రయోజనాన్ని కూడా పొందేటువంటి అవకాశం ఉంటుంది. మీ భార్య తరపు వారి నుంచి ఏదైనా శుభ పరిణామాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది. నూతన ఉత్సాహంతో కార్యక్రమాలు పూర్తి చేసుకుంటారు. అనుకూలవంతమైనటువంటి శుభ పరిణామాలు ఎక్కువగా పొందే సూచన స్పష్టంగా కనబడుతోంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ప్రేయసీ ప్రియుల మధ్య అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంటుంది. వృత్తిలో మంచి అభివృద్ధిని పొందేటువంటి సూచన కనబడుతున్నాయి. స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో అధిక లాభాలు పొందేటువంటి స్థితి కూడా ఈ రాశి వారికి స్పష్టంగా కనబడుతోంది. ముఖ్యంగా ఈ రాశి వారు మధ్యాహ్న సమయంలో ఏదైనా నూతన వాహనాన్ని కూడా కొనేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. తప్పకుండా ఆ వాహనం వల్ల మీకు మంచి ప్రయోజనం ఉంటుంది. కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతోంది. బంధుమిత్రుల సమాగమం, సాయంకాల సమయంలో విందు వినోదాలలో ఖచ్చితంగా పాల్గొనేటువంటి స్థితి స్పష్టంగా గోచరిస్తోంది. ఈ రాశి వారికి 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి ఉదయం 11 గంటల నుంచి 12:30 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందుతారని ఆశిస్తున్నాను. వృశ్చిక రాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి అనుకూలవంతమైన శుభ పరిణామాలు, నూతన వాహన ప్రాప్తి, నూతన వ్యక్తుల యొక్క పరిచయము, మాతృ సంబంధమైనటువంటి వ్యక్తుల చేత అనుకూలవంతమైన శుభ పరిణామాలు, సోదరులతో సుఖమైనటువంటి ప్రయాణాలు లేదా ఆర్థిక ప్రయోజనాలు, ఆస్తి పంపకాలు ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారికి దూర విదేశాల నుంచి ఏదైనా శుభవర్తమానం వినే అవకాశం ఉంటుంది. లేదా విదేశాల నుంచి మీకు ఆహ్వాన పత్రాలు కూడా అందేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతోంది. దాదాపుగా విదేశాల్లో కూడా వెళ్ళేటువంటి ప్రయత్నం తప్పకుండా సత్ఫలితాన్ని ఇచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్లో అధికమైనటువంటి లాభాలు పొందే సూచన కనబడుతోంది. ముఖ్యమైన వ్యక్తుల యొక్క సంపూర్ణ సహకారాన్ని పొందేటువంటి స్థితి కనబడుతోంది. దాదాపుగా మీ యొక్క భార్యాభర్తల మధ్య అనుకూలవంతమైన శుభ పరిణామాలు, తీర్థయాత్రలు చేసేటువంటి శుభ అవకాశం కూడా స్పష్టంగా కనబడుతోంది. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి శుభ ఆర్థిక ప్రయోజనం కూడా మీరు పొందే సూచనలు కనబడుతున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి సువర్ణ ఆభరణ ప్రాప్తి, కానుకగా కానీ లేదా కొనుగోలు చేసేటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా గోచరిస్తున్నాయి. మిత్రుల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. అనుకూలవంతమైన శుభ పరిణామాలు లేదా వివాహం కాని వారికి వివాహము, సంతానము లేని వారికి శుభ సంతాన యోగము, అనుకూలవంతమైన పాత మిత్రులను కలుసుకునేటువంటి అవకాశము, స్పష్టమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు ఈ రాశి వారికి ఎక్కువ కనబడుతున్నాయి. బంధుమిత్రుల నుంచి వచ్చేటువంటి శుభ వర్తమానాలు మిమ్మల్ని చాలా ఆనందానికి గురి చేసేటువంటి అవకాశం ఉంటుంది. పిల్లల విషయంలో, విదేశీయాన సంబంధ విషయాల్లో మీ పిల్లలు విదేశాలలో ఉన్నత కళాశాలలో ప్రవేశాలు పొందేటువంటి శుభవార్తను కూడా మీకు అందే అవకాశం ఉంటుంది. దానివల్ల అనుకూలవంతమైన శుభ పరిణామాలు పొందుతారు. మానసికమైనటువంటి ఆనందాన్ని కూడా పొందే స్థితి బాగా స్పష్టంగా కనబడుతోంది. ఈ రాశి వారికి ఈ రోజంతా కూడా శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 2, 3, 7 అంకెలను అదృష్టంకలుగా చెప్పబడుతోంది. ఈ రోజంతాను ఈ అంకెలు వినియోగించుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును.
ధనుస్సు రాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. సోదరుల చేత అనుకూలవంతమైనటువంటి పరిణామాలు ఏర్పడుతున్నాయి. ఆస్తి పంపకాలలో అనుకూలవంత శుభ పరిణామాలు. నూతన వాహనాన్ని కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. పాత వాహనాన్ని అమ్మే విషయంలో మాత్రం ఆర్థిక నష్టాన్ని పొందే సూచనలు స్పష్టంగా కనబడుతున్నాయి. కుజుడి యొక్క ప్రభావం మీ మీద అధికంగా ఉన్నందువల్ల తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. లేనిపోని ఇబ్బందులు కూడా గురి చేసుకునే అవకాశం ఉంటుంది. మిమ్మల్ని మీరు తక్కువ స్థాయిగా చేసుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొంతవరకు మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి. బంధువుల సమక్షంలో మీకు ఉన్నతమైనటువంటి స్థితి ఏర్పడబోతోంది. ఆ విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఆనందాన్ని పొందడానికి మీరు అనుకూలవంతులైన విషయాన్ని గ్రహించండి. అలాగే ఈ రాశి వారిలో ఏదైనా విదేశీయాన ప్రయాణం గురించి మీరు ప్రయాణం చేస్తున్నట్టయితే ఆ విషయంలో మీ యొక్క ముఖ్యమైన పత్రాలని, పాస్పోర్ట్ కానీ, I-20 ఫామ్స్ కానీ, లేదా ఇతర ఏవైనా ప్రభుత్వ సంబంధమైన కాగితాలు కానివ్వండి, అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. ఏదైనా ఒక పత్రము మీ చేజారిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. బ్యాంకుల దగ్గర కానీ లేదా ఏదైనా ధన విషయంలో కానివ్వండి చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. మీ సొమ్ముని దొంగిలించబడేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఆ విషయంలో ఆచితూచి వివరించండి. ముఖ్యంగా ఈ రాశి వారికి స్పెక్యులేషన్స్లలో, షేర్ మార్కెట్లలో అధికమైన లాభాలు సూచిస్తున్నప్పటికీ కూడా తొందరపాటు వల్ల నష్టాన్ని చవిచూసే అవకాశం ఉంది. కాబట్టి నిదానంగా, ప్రశాంతంగా ఎందులో పెట్టుబడులు పెట్టాలనే విషయాన్ని ఆలోచించండి. తద్వారా మంచి ప్రయోజనాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త తీసుకోండి. మీ కుటుంబంలో ఎవరైనా పెద్దవారు ఉన్నట్టయితే వారిని కొంత వైద్యుని సంరక్షణలో ఉంచేటువంటి ప్రయత్నం చేయండి. మాతృ సంబంధీయుల వర్గీయులతోని అనుకూలవంతమైన శుభకాలంగా చెప్పబడుతోంది. ఆర్థిక ప్రయోజనం కూడా చాలా అనుకూలవంతంగా ఉండబోతున్న విషయాన్ని గుర్తించండి. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 2 గంటల నుంచి 3 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందండి. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మకర రాశి వారికి ధన విషయంలో అనుకూలవంతమైన స్థానం చెప్పబడుతోంది. చేతి నిండా ధనం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. దాదాపుగా స్పెక్యులేషన్స్లలో, షేర్ మార్కెట్లలో అధిక లాభాలు పొందే సూచన కనబడుతోంది. అందులో పెట్టుబడులు పెట్టండి. అనుకూలవంతమైన శుభ పరిణామాలు పొందవచ్చును. దేశ విదేశీయాన ప్రయాణం కూడా సానుకూలవంతంగా ఉండబోతుంది. విద్యార్థులకి మంచి సానుకూలవంతమైన శుభ పరిణామాలు ఏర్పడుతున్నాయి. పోటీ పరీక్షల్లో ఉత్తమ స్థానంలో ఉత్తీర్ణత పొందేటువంటి అవకాశం ఉంటుంది. దాదాపుగా మీ కుటుంబ వ్యక్తులు కానివ్వండి లేదా మిత్రులు కానివ్వండి సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందించేటువంటి అవకాశం ఉంటుంది. కళాశాలలో ఒక ఉన్నత వ్యక్తిగా మీకు మంచి పదవోన్నతి లభించే అవకాశం ఉంటుంది. ఏదైనా కళాశాలలో ఏదైనా సంఘానికి కూడా మీరు సభ్యులుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. దాదాపుగా ఈ రాశి వారికి అనుకూలవంతమైన విద్యార్థులుగా ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. వృత్తి ఉద్యోగాలు ఉన్నటువంటి వ్యక్తులకి, ప్రభుత్వ సంబంధ ఉద్యోగస్తులకి అనుకూలవంత స్థితి ఏర్పడుతోంది. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది. అనగా పై అధికారుల యొక్క పనిని కూడా మీరే చేయాల్సినటువంటి అవకాశం, అనగా వాళ్ళ పనిని కూడా మీపైనే భరించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో కొంత మానసిక ఒత్తిడిని గురయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. దాదాపుగా ఈ రాశి వారికి స్వదేశంలో ప్రయాణం అనుకూలంగా ఉంటుంది. దాదాపుగా ఈ రాశి వారికి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునే విషయంలో కొంత ఆచితూచి వ్యవహరించండి. స్పెక్యులేషన్స్లో, షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే విషయంలో కొంత జాగ్రత్త పడండి. ధన విషయంలో అనుకూలవంతంగా ఉన్నప్పటికీ ఈ యొక్క స్పెక్యులేషన్స్లో, షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే విషయంలో కొంత అవతలి వ్యక్తి సలహాని వినడం వల్ల మీరు ఆర్థికంగా నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీరు బ్యాంకు రంగ శైలిలో మీరు ఎక్కువ పెట్టుబడులు పెట్టే ప్రయత్నం చేయండి. కొంతవరకు ప్రయోజనాన్ని ఆశించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి కొంతవరకు మధ్యాహ్న సమయంలో ఆర్థిక నష్టము, ఏదైనా వస్తువు చేజారిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. దాదాపుగా 2 నుంచి 4 గంటల మధ్య కాలంలో ఏదైనా వస్తువులు కానీ, పత్రాలు కానీ, ధనాన్ని కానీ పోగొట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఈ రాశి వారికి సాయంకాల సమయంలో బంధుమిత్రుల సమాగమం ఉంటుంది. నూతన వ్యక్తుల పరిచయాలు ఉంటాయి. ఆహ్లాదకర వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది. పిల్లల విషయంలో మీరు చేసినటువంటి ఏదైనా సేవింగ్స్ లాంటివి మీకు మంచి ప్రయోజనాన్ని కలిగించేటువంటి అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో కూడా సంపూర్ణ మనస్ఫూర్తి అయినటువంటి మానసికమైనటువంటి చైతన్యంతో ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. తద్వారా మంచి పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండేటువంటి స్థితి ఏర్పడుతుంది. ఈ రాశి వారికి సాయంకాల సమయంలో 5:23 నుంచి 7:17 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందండి. కుంభరాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. కుంభరాశి వారికి కొంతవరకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మెడ, వెన్నుపూస మరియు ఈ గొంతు సంబంధమైన విషయాల్లో కొంత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంటుంది. ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అలాగే రాశి వారికి షేర్ మార్కెట్లలో, స్పెక్యులేషన్స్లో పెట్టుబడులు పెట్టకపోవడం మంచి విషయాన్ని గుర్తించండి. ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తులకి నిరాశ, నిస్పృహలు పొందేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. మీకు ఎవరైనా డబ్బు తీసుకొని ఉద్యోగం ఇప్పిస్తామనేటువంటి వ్యక్తుల నుంచి చాలా జాగ్రత్తగా ఉండండి. డబ్బు పోతుంది తప్ప ఉద్యోగం వచ్చేటువంటి శుభవార్త మీరు వినే అవకాశాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా కనిపించడం లేదు. మోసపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే
దాదాపుగా షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్ లో కూడా అధిక పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది. దానివల్ల నష్టాన్ని పొందించిన సూచనలు ఎక్కువ కనబడుతున్నాయనే విషయాన్ని మరొకసారి గట్టిగా చెప్పబడుతోంది. దాదాపుగా మీ సోదరుల నుంచి ఏదైనా శుభవర్తమానాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. కళ్యాణ సంబంధ విషయాల్లో అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మిత్రుల నుంచి ఏదైనా సహకారం పొందేటువంటి అవకాశం ఉంటుంది. సాయంకాల సమయంలో ఎవరికైనా ఒక గొప్ప వ్యక్తిని పరిచయం చేసుకునే అవకాశం ఉంటుంది. వ్యాపార రీత్యా మీరు ఏదైనా నూతన విధానాన్ని అవలంబించాలనుకుంటే సాయంకాల సమయంలో మీ యొక్క వ్యాపార భాగస్వామితో చర్చలు చేయండి, లేదా నూతన వ్యాపార భాగస్వామిని కలుపుకునేటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా మీకు మంచి ప్రయోజనం ఏర్పడుతుంది. వ్యాపారంలో అధికమైనటువంటి లాభాలను పొందేటువంటి దిశగా ముందడుగు వేసేటువంటి ప్రయత్నం బాగా స్పష్టంగా కనబడుతోంది. ఈ రాశి వారికి సాయంకాల సమయంలో 2:32 నుంచి 4:07 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 3 అంకెను 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చు. మీన రాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. ముఖ్యంగా మీన రాశి వారికి అనుకోని ఆకస్మిక దుస్సంఘటనలు ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. చేసే ప్రయాణంలో ఒడిదుడుకులు, అనుకోని వ్యక్తుల నుంచి నిందలు పడేటువంటి అవకాశము, గొప్ప వ్యక్తుల నుంచి మీరు చిరత్కారాలు పొందేటువంటి అవకాశము, అనగా ఇంతకుముందు సహకరించిన వ్యక్తుల నుంచి ఈ రోజున సహకారం అందకపోవడం అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఎంతో ప్రేమిస్తున్నటువంటి మీ యొక్క ప్రియురాలు కానీ మీ యొక్క ప్రియుడు కానీ మిమ్మల్ని దూరం చేసుకునే అవకాశం ఎక్కువ కనబడుతున్నాయి. భార్యాభర్తల మధ్య కూడా స్వల్ప వివాదాలు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విషయంలో తగు జాగ్రత్త తీసుకోండి. పెట్టుబడులు పెట్టే విషయంలో కూడా ఆచితూచి వివరించండి. ఆర్థిక నష్టాన్ని పొందేటువంటి స్థితి ఎక్కువ కనబడుతుంది. షేర్ మార్కెట్లలో స్పెక్యులేషన్స్ లో లాభాలు కనిపించడం లేదు. నూతన ఉద్యోగ ప్రాప్తి ఉందన్న వ్యక్తులకి ఈ రోజు నిరాశ పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రోజు మీకు ఉద్యోగం పొందేటువంటి అవకాశం కనిపించడం లేదు. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రయత్నం చేయకండి. ముఖ్యంగా ధనాన్ని ఎవరికి కూడా అప్పుగా ఇచ్చేటువంటి ప్రయత్నాన్ని చేయకండి. ఎవరి మధ్య కూడా అంటే మధ్యవర్తిగా ఉండేటువంటి ప్రయత్నాన్ని అసలు చేయకండి. దానివల్ల మీరు నష్టపోయేటువంటి అవకాశం ఎక్కువగా స్పష్టంగా కనబడుతోంది. ఈ రాశి వారికి తీవ్రమైన మానసిక వేదన ఉండే అవకాశం ఉంటుంది. ఏదైనా నూతన వస్తువును కొనాలనుకున్నట్టయితే మీ పెద్దవారికి సలహా సంప్రదింపుల చేత స్వర్ణాభరణాన్ని కానీ నూతన వస్తువును కానీ కొనే ప్రయత్నం చేయండి. గృహారంభ గృహ నిర్మాణ విషయాల్లో, ఇల్లు కొనుక్కునే విషయాల్లో, స్థిరాస్తులు కొనుక్కునే విషయాల్లో ఈ రోజు కాకుండా మరొక రోజుకి వాయిదా వేసుకోవడమే మంచిది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వివరించండి. మాట మాట్లాడే ముందు ఆచితూచి మాట్లాడండి. ఎవరికి కూడా ఎటువంటి వాగ్దానం ఇవ్వకపోవడమే మంచిదన్న విషయాన్ని గుర్తుంచుకోండి. పిల్లల విషయంలో కూడా అత్యంత జాగరూకతతో పిల్లలు ఎటువైపు వెళ్తున్నారు, ఏం చేస్తున్న విషయంలో ఒకసారి శ్రద్ధ పెట్టుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఏర్పడుతుంది. లేదా వారి నుండి మీకు అవమానాలు, సమాజంలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడే సూచనలు బాగా స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 3:17 నుంచి 5:06 మధ్య కాలంలో కొంత శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 5, 8, 9 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెలను వినియోగించుకొని తప్పకుండా మీ రోజున శుక్రుడి అష్టోత్తర నామాన్ని, చంద్రుడి అష్టోత్తర నామాన్ని, విష్ణు సహస్రనామ పారాయణాన్ని బాగా చేయండి. తద్వారా మంచి ప్రయోజనం ఏర్పడుతోంది. శుభమైనటువంటి వార్తలు వినే అవకాశాలు స్పష్టంగా ఉండవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేష. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. ఎంతో మంది ఈ ఛానల్ని ఆదరిస్తున్నారు. అందరికి కూడా చేరువగా వెళ్తోంది. చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు. ఇంకా కొత్త కొత్త విషయాలను చెప్పాలని తపనలో ఉన్నారు అందరు కూడా. నేను కూడా మీ అందరి సహకారం చేత అందరికీ దగ్గరగా వెళ్ళి అనేకమైనటువంటి జ్యోతిష విషయాల్ని లేదా ఇతర మనకి ధార్మికమైన విషయాల్ని కూడా మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అందువల్ల తప్పకుండా మన స్నేహితులకి, ఇంకా మన బంధువులకి, ఇంకా కొత్త కొత్త వ్యక్తులకి ఈ యొక్క ఛానల్ని చేరువగా తీసుకునే ప్రయత్నాన్ని చేయండి. అందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ వాట్సాప్లలో, ఫేస్బుక్లలో, ట్విట్టర్లో కూడా షేర్ చేయండి. అనేక మందికి పనికొచ్చేటువంటి ఈ యొక్క శుభమైనటువంటి ఛానల్ని అందరికీ ఇంకా దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. అనేక మందికి విస్తరిస్తారని ఆశిస్తూ మీ కిరణ్ శర్మ.